హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. ఈరోజు మనం హంటింగ్ హాబీలో ఉన్నాం, మన ఫేవరెట్ టాకిల్ షాప్ స్టోర్లో. ఇక్కడ ఉన్న అంటే ఓవరాల్గా హంటింగ్ హాబీ స్టోర్ టూర్ అయితే నేను చేస్తాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అంటే ఫుల్ వీడియో అంటే ఇప్పుడు మొత్తం స్టోర్ చూపెట్టాలంటే ఈజీగా 1-2 hours అయిపోతుంది. సో అంత డీటెయిల్ కాకుండా షార్ట్గా ఒక 10-11 minutes అయ్యేటట్టు స్టోర్ అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఇది స్పాన్సర్డ్ వీడియో కాదంటే నాకు కామెంట్స్ వస్తున్నాయి, అన్న మీకు ఎంత పే చేస్తారు, ఇట్లా అంతా ప్రమోట్ చేస్తారు. నో, ఇది జస్ట్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఎక్కడ ఏం ఐటమ్స్ దొరుకుతున్నాయి, ఏ బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే ఇది. నాకు ఏం మనీ రాదు, ఇదేం స్పాన్సర్డ్ వీడియో కాదు, నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి నేను చేస్తున్న వీడియో. ఇది నా ఛానల్ కాబట్టి నేను ఎక్కడ కూడా మనీ ఏం తీసుకోను, ఎవరు నాకు ఇవ్వరు. ఓకేనా? ఫస్ట్ స్పిన్నింగ్ రీల్స్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ సీ. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ స్పిన్నింగ్ రీల్స్ ఉన్నాయి. అంటే సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ రెండింటికి సరిపడా మంచి రీల్స్ ఉన్నాయి ఇక్కడ. మన బడ్జెట్ని బట్టి లెట్స్ నేను ఒక 500 రూపీస్లో ఒక స్పిన్నింగ్ రీల్ కొంటా ఉంది, లెట్స్ నేను ఒక 5,000 to 6,000 రీల్ కొంటా, బ్రాండెడ్ రీల్ ఉన్నాయి. బేసిక్ మోడల్స్ అన్నీ ఇవి. అంటే నేను తక్కువ బడ్జెట్లో పెట్టి కొనుక్కుంటా అంటే ఇవన్నీ ఉన్నాయి. లేకపోతే నేను ఇంకొంచెం ఎక్కువ మనీ పెడతా, కొంచెం ప్రీమియం బడ్జెట్లో కావాలంటే మనకు ఉన్నాయి షిమానో FX 4000 రీల్. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ రెండింటికి మనకు వస్తుంది. దీని సౌండ్ మంచిగా ఉంటుంది, దీని మీద రాసి ఉంటుంది కూడా 4000 అని. ఇది నా ఫేవరెట్ రీల్స్. ఇది లాస్ట్ టైం స్టాక్ అయిపోతే నేను పర్సనల్గా అడిగి మరీ తెప్పించిన స్టాక్. షిమానో FX పెన్ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్. దీంట్లో 3000 నుంచి 5000 సిరీస్ వరకు ఉన్నాయి పెన్. ఇంకా బేట్ కాస్టింగ్ రీల్ లైక్ లుకానా, ప్రిడేటర్, ఇవన్నీ బేట్ కాస్టింగ్ రీల్స్ మంచి కలెక్షన్ ఉంది. బ్రాండ్స్ మల్టిపుల్ ఉన్నాయి లైక్ యముషి, ఫైర్ ఫాక్స్, దైవా ఉంది, దైవా స్పిన్నింగ్ రీల్స్ ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ బ్రాండ్స్, ఫిషాలిక్, ప్రిడేటర్, యోలో కూడా ఉంది. యోలో అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్, ఎందుకంటే నేను ఒక కాంపిటీషన్లో 6 kgs రీల్ కూడా తీసినప్పుడు. ఓకే, మల్టిపుల్ బ్రాండ్స్ రీల్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇవి. ఇంకొకటి ఫ్లోటర్ ఫిషింగ్, అంటే లప్లో ఫిషింగ్ చేసే వాళ్ళకి మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లోటర్స్, ఇట్లాంటి మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లోటర్స్ ఉంటాయి ఇక్కడ. మీ కెపాసిటీ బట్టి, అంటే మీరు ఎక్కువ పెద్ద బెయిట్లు పెడతారంటే పెద్ద ఫ్లోటర్స్ ఇట్లాంటివి యూజ్ చేయవచ్చు. నేను చిన్న ఫ్లోటర్స్ యూజ్ చేస్తాను. అంటే చిన్న ఫ్లోటర్, తిలాపియా అట్లాంటి ఫిష్ టార్గెట్ చేస్తాను. అంటే చిన్న ఫ్లోటర్స్, అన్ని ఫ్లోటర్స్ ఉంటాయి. లేదా నేను కాంబో తీసుకుంటా అంటే ఇట్లా ఒక సెట్ తీసేసుకోండి, 5 ఆల్మోస్ట్ ఒక 4 to 5 months వరకు మీకు వచ్చేస్తుంది ఇట్లాంటివి. ఇంకొకటి ఇవన్నీ ఫ్లోటర్స్ ఉన్నాయి. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే రీల్స్ ఖరాబ్ అయినా, ఒకవేళ సర్వీసింగ్ ఏమైనా అవసరం ఉన్నా, స్పేర్ పార్ట్స్ ఏమైనా ఖరాబ్ అయినా ఇక స్పేర్ పార్ట్స్ అనేది దొరికిపోతాయి. ఓకేనా? ఫ్లోటర్స్ అన్ని దొరికిపోతాయి, మంచి ఫ్లోటర్స్. ఇంకొకటి ఇది ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా. సముద్రంలో పోయేటప్పుడు, మన బోట్లో పోతున్నప్పుడు మన బోట్ కింద చాప ఉందా లేదా తెలవడానికి ఫిష్ ఫైండర్ అనే ఎక్విప్మెంట్. ఇది డిజిటల్ ఎక్విప్మెంట్, ఇక్కడ స్క్రీన్ కూడా ఉంది. ఈ ఎక్విప్మెంట్ నార్మల్గా వాటర్లో హ్యాంగ్ చేసుకొని మనం స్క్రీన్లో చూసుకొని, అంటే బోట్కి ఇట్లా ఫిక్స్ చేసుకొని చూసుకొని ఎక్కడైతే చేపలు కనిపిస్తున్న స్క్రీన్ అక్కడ బోట్ ఆపేసుకొని ఫిషింగ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి హైటెక్ ఎక్విప్మెంట్ కూడా మనకు దొరికిపోతుంది. లేదు నేను వల వేసడం నాకు ఇష్టం, ఇట్లా వల వేసి పట్టుకుంటా అంటే ఇక్కడ ఇక విసురు వలలు కూడా ఉన్నాయి. కొందరు ఇట్లా హ్యాంగింగ్ చేసుకొని ఇట్లా వల వేసుకుంటారు కదా, బోట్లో వెళ్ళి ఇట్లా హ్యాంగ్ చేసుకుంటారు కదా ఫిషర్ వ్యాన్ అంతా. మనం మాసే బోట్లు ఎక్కువ చూస్తుంటాం మన వలని, అట్లాంటి వలలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇవి చూసుకోవచ్చు. అందరూ ఇది ఒక జోక్ ఒకటి ఉంది అప్పట్లో, డబ్బా గాలాల ఫిషింగ్ చేస్తాడు, డబ్బా ఫిషింగ్ అని కొంతమంది అంటారు కదా. అట్లా మాట పడవద్దు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇవ్వను మరి రింగ్స్. దీనికి లైన్ ఉంటుంది, ఇక్కడ మనం అది గుచ్చా వెయిట్ కట్టుకొని విసిరేసి వేసేయచ్చు. ఇది తిరిగితే కూడా దీనికి బెల్ పెట్టేసుకుంటాను నేను, ఒకసారి చేసిన అప్పట్లో. ఇది తిరిగితే సౌండ్ వస్తుంది. సో దాంట్లో కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. ఇది మాన్యువల్ అయితే, ఇది ఆటోమేటిక్ టైప్. కార్ప్ ఫిషింగ్ అంటే రవ్వులు, కట్ల, తిలాపియా వీటికి పట్టడానికి మంచి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఫ్లోటర్స్ టైప్స్. ఇక పాపప్ ఫీడర్స్ అంటారు వీటిని. పాపప్ ఫీడర్స్ అంటే ఇట్లా స్ప్రింగ్, ఈ పాపప్స్, ఈ లైన్, దీనికి హుక్స్, ఇది పాపప్ ఫీడర్స్ అనమాట. ఇది మీకు బడ్జెట్లో వచ్చేసి అంటే మల్టిపుల్ వెరైటీస్. నేను కాంబో ఇట్లా ఫుల్ ఎక్కువ సెట్స్ తీసుకుంటా అంటే అవి ఉన్నాయి. ఇట్లా ఒకటే కాంబోలో ఎక్కువ తీసుకుంటా అంటే ఇట్లా 4-5 వచ్చేస్తుంది మీకు. లేదా సపరేట్ కొనుక్కుంటా అంటే ఇట్లా సింగిల్గా తీసుకోవచ్చు. ఓకే, సో కార్ప్ ఫిషింగ్కి సంబంధించిన హుక్స్ కానీ ఇవే పాపప్ ఫీడర్సే కాకుండా మీకు లప్లో పాడడానికి, అంటే ట్రిపుల్ హుక్ ఆడతారు కదా, ఇక్కడ పిండి పెట్టి ఇట్లా ఫ్లోటర్ పెట్టుకుని ఇట్లా కొట్టేది, ఆ వాటికి కావాల్సిన హుక్స్, ఇట్లా లప్లో పాడడానికి హుక్స్, ఈ కాంబోస్ అన్నీ దొరికిపోతాయి మీకు. సో
పాపప్ ఫీడర్స్ అయిపోయినాయి. ఇంతసేపు పాపప్ ఫీడర్స్ ఇంకా ట్రిపుల్ హుక్స్ చూపించినా కదా. గుచ్చలు అంటే నార్మల్గా అందరికి తెలిసే ఉంటాయి. గుచ్చలు దాంట్లో వెరైటీస్ ఆఫ్ గుచ్చలు ఉంటాయి. ఓకే, ఇట్లా సెటప్ ఆల్రెడీ వెయిట్స్ హుక్స్ తయారు చేసిన సెటప్స్. ఇంకొంచెం ఇది కోల్కతా గుచ్చలాగా ఉంది, ఇది బెంగాల్ గుచ్చలు అంటారు కదా, ఇవి అవ్వన్నమాట. ఇంకొకటి నేను బెయిట్ ఫిషింగ్ చేస్తా. బెయిట్ ఫిషింగ్ అంటే హుక్కి రొయ్యలు కానీ స్క్విడ్ కానీ సముద్రంలో కానీ ఫ్రెష్ వాటర్ కానీ చేస్తా అంటే మీకోసం ఆల్రెడీ ఫ్లోటర్ ఫిషింగ్ కావాల్సిన ఇట్లా సెటప్, కంప్లీట్ సెటప్ అంటే ఫ్లోటర్, హుక్స్, వెయిట్ అన్నీ తయారు చేసి ఒక కాంబో వచ్చేస్తాను మీకు. ఏ ఐటమ్స్ కన్నా ప్రైస్ తెలుసుకోవాలంటే మీకు డైరెక్ట్ హంటింగ్ హాబీ కాల్ చేసి తెలుసుకోండి. నేను పర్టికులర్గా ఐటమ్స్ ప్రైజెస్ ఎందుకు చెప్పట్లే అంటే ఈ వీడియో మేబీ మీరు ఈరోజు చూడొచ్చు, 1 వీక్ తర్వాత చూడొచ్చు, అప్లోడ్ చేసిన 1 ఇయర్ తర్వాత చూడొచ్చు. ఆ టైంలో ప్రైస్ డిఫరెంట్ ఉండొచ్చు. సో మీరు మీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. ఆ టైంలో మీరు అంటే ఈ వీడియో చూసినప్పుడే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి ప్రైస్ కనుక్కోండి, ఓకేనా. కానీ శ్రీకాంత్ అడ్వెంచర్స్ సబ్స్క్రైబర్స్కి మాత్రం 10% డిస్కౌంట్ ఉంటుంది, ఓకేనా. కాంబోస్ మీద కాదు, మిగతా ఏం ఐటమ్స్ తీసుకున్నా మీకు 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ స్పిన్నింగ్ బెయిట్ కాస్టింగ్ రాడ్స్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు 7 ఫీట్ కావాలా, 5 ఫీట్ కావాలా, 10 ఫీట్ కావాలా, మీ ఎంత ఫీట్ రాడ్ కావాలా, ఏ టైప్ రాడ్స్ కావాలంటే అవన్నీ దొరుకుతాయి. కొన్ని నేను ఇదంతా కవర్ చేయడం టైం పడుతుంది కాబట్టి పైన రఫ్గా కొన్ని అట్లా షార్ట్ టైంలో చూపించి ట్రై చేస్తాను. నాకు బాగా నచ్చిన రాడ్ ఇది ఒకటి, దైవా జూపిటర్ సుపీరియర్. ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది 8 ఫీట్ to 9 ఫీట్ ఉంటుంది. ఇంకొకటి ఈ మధ్య షిమానో బ్రాండెడ్ కాబట్టి షిమానో ఎఫెక్స్ రీల్ అందరికి తెలుసు, దాంట్లో స్పిన్నింగ్ రాడ్ కూడా వచ్చింది షిమానో ఎఫెక్స్. ఇంకొకటి డెడ్లీ హంట్ అనేది స్నేక్ హెడ్ హంటర్ అని ఒక రాడ్, ఇది చాలా స్ట్రాంగ్. అందరూ అడుగుతూ ఉంటారు కానీ నాకు బరుగున్న స్ట్రాంగ్ రాడ్ కావాలని చెప్పి ఇట్లాంటి రాడ్స్. ఇంకొకటి నేను చిన్న బ్యాగ్ వేసుకుంటా, దాంట్లో రాడ్ వచ్చేసేయాలా, నేను స్పాట్కి వెళ్ళంగానే ఇంత పెద్దగా అయిపోవాలా శక్తిమాన్ లాగా, అయితే అవి ఇవన్నమాట రాడ్స్. అవి స్ట్రాంగ్ రాడ్స్ ఉంటాయి, పెద్ద రాడ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫీట్ అంటే 10 ఫీట్ దొరికిపోతుంది మీకు, 15 ఫీట్ కూడా దొరికిపోతుంది. ఇగో నన్ను అడుగుతూ ఉంటారు అన్న గట్టి రాడ్ ఒకటి కావాలని అంటే టెలిస్కోపిక్ 10 ఫీట్ to 15 ఫీట్ వరకు వస్తుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నేను ఒకసారి టోర్నమెంట్కి పోయినా, ఒకసారి టోర్నమెంట్ అయినప్పుడు కర్నూలుకి అనుకుంటా, అక్కడ కర్నూలు పోయినప్పుడు ఆ టోర్నమెంట్లో అక్కడ అందరు యూజ్ చేస్తున్న రాడ్ ఇదే. ఎట్లా అంటే రాళ్ళ మీద కూర్చుంటారు, ఇట్లా పట్టుకొని కూర్చుంటారు, అక్కడ ఫ్లోటర్ మూమెంట్ వచ్చిందా షార్ట్ కొడతారు. అసలు ఇది చాలా స్ట్రాంగ్. టెలిస్కోపిక్లో నాకు తెలిసిన స్ట్రాంగెస్ట్ రాడ్ అంటే కర్నూల్ రాడ్ ఒకటి, టెలిస్కోపిక్ రాడ్. ఇది మంచి స్ట్రాంగ్ ఉంటుంది వీళ్ళది. ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా ఐటమ్స్ కొంటే, ఒకవేళ సర్వీసింగ్ కానీ రిపేర్ కానీ ఏమైనా ఉంటే వీళ్ళు చేస్తారనమాట, ఓకేనా. సర్వీసింగ్ అండ్ రిపేర్ గురించి అయితే టెన్షన్ లేదు. ఇంతసేపు మనం బెయిట్ కాస్టింగ్ అండ్ స్పిన్నింగ్ రాడ్ చూసినాం కదా. కొందరికి అంటే ఓల్డ్ స్కూల్ టైప్ అనమాట, అంటే నేను సింగ్ షికార్ చేస్తా, కింద కూర్చొని సింగ్ షికార్ నేనైతే చేయలేదు ఇంతవరకు. నాకు ఇష్టం సింగ్ షికార్ అంటే, చూడటం ఇష్టం, నేను ఇప్పుడు పర్సనల్గా ఆడలే. కానీ సింగ్ షికార్ కావాల్సిన రాడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీంట్లో వెరైటీస్ వచ్చినాయి, అంటే అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే దీనికి ఒక క్లిప్ లాంటిది వచ్చి రీల్ సెటప్ అట్లా చేసుకునే టెక్నాలజీ కూడా వచ్చింది. అవి ఇక్కడ ఉన్నాయి కలెక్షన్, మీరు పర్సనల్గా వచ్చినప్పుడు చూడొచ్చు. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది, సో ఇక్కడ చూడవచ్చు రీల్ పెట్టుకోవడానికి క్లిప్ చేసినారు, కానీ ఇది సింగ్ షికార్. టిప్ చూడవచ్చు ఫైబర్ గ్లాస్ రాడ్తో చేస్తున్నారు. మళ్ళీ దీనికి గైడ్స్ ఉన్నాయి. నార్మల్గా ఓల్డ్ స్టైల్ అంటే పాత సింగ్ రాడ్కి గైడ్స్ ఏమి ఉండవు, ఇట్లుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఇప్పుడు వచ్చే అడ్వాన్స్డ్ రాడ్ అంటే టెక్నాలజీ కొంచెం యాడ్ చేశారు, రీల్ పెట్టుకోవడానికి గైడ్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ టిప్ కూడా ఇచ్చారు. ఈ ఫైబర్ గ్లాస్ ఎందుకు ఇచ్చారంటే ఇది తిరగదు కాబట్టి, ఓకే. సో ఇట్లాంటి ఓల్డ్ స్టైల్ సింగ్ షికార్ లాంటివి చేయాలంటే కూడా ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి ఈ మధ్య నాకు కామెంట్స్లో కాల్స్లో వచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, మాకు కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక రాడ్స్ కొనిద్దాం అనుకుంటున్నా, కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉండాలన్న వాళ్ళకి నేను చెప్పేది గ్లాస్ ఫైబర్ రాడ్ పిల్లలు కొనియండి బెస్ట్. ఎందుకంటే కొంచెం సేపు ఆడతారు, ఫిషింగ్ చేస్తారు, తర్వాత ఏం చేస్తారు వాళ్ళకి సరదానో తెలియదు కానీ తీసి కింద కొడతా ఉంటారు. అట్లాంటప్పుడు ఇట్లాంటి రాడ్స్కి ఏం కాదు, మంచిగా పిల్లలకి గిఫ్ట్ ఇవ్వచ్చు. నేను చెప్పేది అదే, పిల్లలకి ఫోన్ ఇవ్వడం కంటే ఒక ఫిషింగ్ రాడ్ కొనియండి, వాళ్ళు ఇంకా హెల్తీగా, ఇంకా అదొక లాంటి ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఫిష్ అయితే ల్యాండ్ చేస్తారు చూడు, అరే ఆ వచ్చే జాయ్, ఆ సంతోషం ఫోన్ గేమ్లో కాకుండా ఈ ఫిషింగ్లో వచ్చే సంతోషం డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. హంటింగ్ హాబీలో 6 months కింద వచ్చినప్పుడు ఎక్కువ మటుకు స్పిన్నర్స్, ఫ్రాగ్స్ ఇవి ఎక్కువ ఉంటుండే, అంటే ఫ్రెష్ వాటర్ ఫిషింగ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటుండే, లూర్స్. ఇప్పుడు సాల్ట్ వాటర్ ఫిషింగ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఒక 2-3 months బ్యాక్ నేను ఇఫ్తఖార్ బైకి చెప్పిన, బై నాకు జిగ్స్ కావాలా, జిగ్స్ స్టాక్ తెప్పియండి,
సాల్ట్ వాటర్ జీటీలు బాగా పడుతున్నాయి, మేము కాకినాడ పోయినప్పుడు ఫిషింగ్ మంచిగా అయింది కదా, అక్కడ జిగ్స్ బాగా పనిచేసినాయి. అట్లా చెప్పినందుకు సంచులు జిగ్స్ తెప్పించారు. చాలా జిగ్స్ ఉన్నాయి, మంచి మంచి జిగ్స్, కలర్స్, మల్టిపుల్ కలర్స్, పింక్, బ్లూ, ఇంకా ఇక్కడ ఉంది రెడ్ హెడ్ ఉంది. ఇట్లాంటి జిగ్స్ ఇవి నా ఫేవరెట్ జిగ్స్. ఇవి ఈ పింక్, రెడ్ హెడ్, బ్లూ, ఈ 3 మాత్రం నాకు చాలా ఇష్టం. సాల్ట్ వాటర్ ఫిషింగ్కి చాలా పనిచేస్తుంది. ఇది వచ్చేసి వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి 60 గ్రామ్స్ ఉంది. నేను ఇంకా 50 గ్రామ్స్ జిగ్స్ కూడా తెప్పిమని చెప్పిన. కొంచెం నేను సాఫ్ట్ లూర్స్, ఇట్లా హార్డ్ లూర్స్ వాడతా అంటే ఇవి కూడా ఉన్నాయి. కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నా. హార్డ్ లూర్స్ ఫర్ సీ ఫిషింగ్ అంటే ఆ ఐటమ్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా షాడ్స్, వీటికి జిగ్ హెడ్స్ పెట్టేసి ఆడతారు, అవి కూడా వచ్చేసినాయి. ఇంకొంచెం క్రియేటివ్గా కొంచెం పెద్ద లూర్స్, హార్డ్ లూర్స్ కావాలంటే ఇట్లాంటి ఐటమ్ హైటెక్ హార్డ్ లూర్స్ కూడా వస్తున్నాయి. కొంచెం అడ్వాన్స్ ఉన్నాయి ఇవి. సాఫ్ట్ లూర్స్ ఆల్రెడీ సెటప్ చేసి పర్టికులర్గా ఈచ్ ఐటమ్ని ప్యాకింగ్, వీళ్ళ హంటింగ్ హాబీ వాళ్ళ బ్రాండింగ్లో టర్మినేటర్ హెచ్హెచ్ అని ఉంది. హెచ్హెచ్ అంటే హంటింగ్ హాబీ, వీళ్ళ ఓన్ బ్రాండింగ్ ప్యాకింగ్లో వస్తున్నాయి. హార్డ్ లూర్స్, సాఫ్ట్ లూర్స్, స్పిన్నర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవడమే. ఇంకొక కొంచెం పెద్ద సైజ్ హార్డ్ లూర్ చూపిస్తా. ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంది నాకు. ఇంతకుముందు లాస్ట్ టైం నేను ఇఫ్తఖార్ బైక్ చూపిస్తాను. నాకు జింగా లాంటి లూర్స్ కావాలా, హార్డ్ లూర్స్ కావాలంటే పర్సనల్గా ఇమేజెస్ పెట్టి వాళ్ళు తెప్పిస్తాను అనమాట. ఇంకొంచెం పెద్ద గేమ్ ఆడతా, నాకు పెద్ద గేమ్లో సాఫ్ట్ లూర్స్ కావాలా అంటే ఇగో ఇది చాలా హెవీ, చాలా వెయిట్ ఉంది. ఇది బారాముండి బాగా అట్రాక్ట్ అయ్యేది. ఇక్కడ చూడవచ్చు, దీని ఐ ఇక్కడ ఐ ఉంది ఒక సపరేట్గా. ఇగో ఈ ఐ ఉంది, రెడ్ ఐ కోపంగా చూస్తున్నట్టుంది. సాఫ్ట్ లూర్ మంచి బరువు ఉంది. ఇది పెద్ద పెద్ద ఫిషెస్ పట్టడానికి బాగుంటుంది. సో నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ లూర్స్ అంటే సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్కి సంబంధించిన అన్ని లూర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకొకటి నేను ఎప్పుడు చెప్పేది, ఈ వీడియోలో మీకు హంటింగ్ హాబీలో ఉన్న ఫిషింగ్ రాడ్ బ్యాగ్స్ కూడా చూపిస్తాను. అవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, కొన్నిసారి కార్లో వెనక పెట్టేసుకుంటాం, లేకపోతే బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు వెనక కింద లగేజ్ కూడా పడేస్తాం. అప్పుడు రాడ్స్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనం రాడ్స్కి చాలా ఖర్చు పెడతాం కాబట్టి బ్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉన్న టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ చూద్దాం ఈరోజు. రాడ్ పెట్టుకోవడానికి మనం ఎట్లయితే మనం ఫిషింగ్ బ్రాండెడ్ ఐటమ్స్ కొంటాం, చాలా ఖర్చు పెడతాం కదా. సో అట్ ద సేమ్ టైం వాటి సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉన్న టైప్స్ ఆఫ్ రాడ్ కీపింగ్ బ్యాగ్స్ అయితే ఇవి ఉన్నాయి. ఇది ఉంది, స్టైలిష్గా ఉంది కదా. ఇదొక మోడల్ స్లిమ్, నాకు తెలిసి ఒక 1-2 రాడ్స్ పెట్టుకోవచ్చు. 5 feet అంటే 7 feet వచ్చేస్తుంది దీంట్లో. దీని తర్వాత ఇంకొక బేసిక్ మోడల్ ఉంది హంటింగ్ హాబీది, జస్ట్ సేఫ్టీ కోసం. ఇది ట్రావెలింగ్ అప్పుడు ఉన్నాడు, కొంచెం తక్కువ అమౌంట్లో మీకు ఒక సేఫ్టీ బ్యాగ్ కావాలంటే ఇదొకటి. ఓకే, ఇది నాకు లుక్ వైజ్ చాలా నచ్చింది. కెపాసిటీ ఎక్కువ ఉంది, స్ట్రాంగ్ ఉంది, క్వాలిటీ చాలా బాగుంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఇదొక కలర్, మళ్ళీ ఇదొక కలర్ ఉంది, ఎల్లో కలర్. సో ఇది జస్ట్ ఓపెన్ చేసి చూస్తున్నా. ఓకే, లోపల క్వాలిటీ చాలా మంచిగా ఉంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే రాడే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాడ్కి రీల్ ఫిక్స్ చేసింది కూడా పెట్టుకోవచ్చు, లేదంటే సపరేట్గా రీల్ పక్కన పెట్టుకోవచ్చు. ఇది వేసుకొని చూపిస్తా ఎట్లుందో. సో ఇప్పుడు ప్యాక్ అయిపోయాక ఎట్లుంది. ఓకే, ఇది వేసుకొని వాక్ కూడా చేసుకోవచ్చు కొంచెం దూరం. ఇంతకంటే మించి ఇంకొకటి నాకు బాగా నచ్చింది, అది చూపిస్తా. అప్పటి నుంచి నా మనసు అంతా దాని మీదకే పోతుంది. ఇంకొక బ్యాగ్, ఇది నన్ను అడిగితే దీంట్లో రాడ్స్ పెట్టేసుకో. నార్మల్గా నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తానంటే, బస్సులో మనం లగేజ్ పెట్టుకుంటాం కదా, అక్కడ నేను రాడ్స్ బ్యాగ్ పెట్టాను, ఎందుకంటే దాని మీద బ్యాగ్స్ పడి రాడ్ ఇరిగిపోతుందేమో అని. సో ఈసారి మంచి క్వాలిటీ, గుడ్ సైజు రాడ్ కీపింగ్ బ్యాగ్. ఇది క్వాలిటీ, స్పేస్ అంతా బందోబస్తు ఉంది. మెటీరియల్ కూడా చూడొచ్చు, మంచిగా ఉంది. క్వాలిటీ మంచి క్వాలిటీతో చేసినారు. ఇది దీంట్లో కొత్త థాట్స్ వస్తున్నాయి గన్కి పెట్టుకునేటట్టు. సో దీన్ని ఇట్లా పట్టుకొని పోవచ్చు. ఫస్ట్ థింగ్, నేను ఇట్లా పట్టుకొని హ్యాపీగా వాక్ చేసుకుంటూ పోతాను, ఇట్లా పోవచ్చు. లేదు అంటే దీనికి ఇది ఒక బెల్ట్ ఉంది, బెల్ట్ కూడా వేసుకొని క్యారీ చేయొచ్చు అనమాట షోల్డర్కి. సో ఇవి బ్యాగ్స్ అని కలెక్షన్ హంటింగ్ హాబీలో. ఫిషింగ్ యాక్సెసరీస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాడ్ హోల్డర్,
రాడ్ హోల్డర్ అంటే మనం కార్ ఫిషింగ్ చేస్తుంటాం కదా, కార్ ఫిషింగ్ చేసినప్పుడు నా వీడియోలో చూసి ఉంటారు, ఇట్లా 3 రాడ్స్ పెట్టుకొని స్టాండ్ లాగా పెట్టుకొని రాడ్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా రాడ్ హోల్డర్స్లో వెరైటీస్ ఉన్నాయి. ఇదే కాకుండా మీరు ఫిష్ క్లీనింగ్ ఐటమ్స్, ఫిష్ అక్కడే ఇది స్కేలర్ అనమాట, ఫిషింగ్ పొట్టంతా తీసేసి అక్కడక్కడ ఫిష్ వండుకొని తింటా అంటే దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఆటోమేటిక్ సెటప్. దీని ఇట్లా కుచ్చి మనం రాడ్ హోల్డర్ దాని మీద పెట్టి ఈ స్ప్రింగ్ని కరెక్ట్గా కనెక్ట్ చేస్తే ఫిష్ తింటున్నప్పుడు అదే షాట్ కొడుతుంది. దీన్ని ఆటోమేటిక్ రాడ్ హోల్డర్ అంటారు. ఇంకా నాకు జస్ట్ ఆటోమేటిక్ వద్దు నార్మల్ అంటే ఇగో దీనికి షార్ప్ ఉంది కదా, దీన్ని ఇక్కడ సుత్త పెట్టి సాఫ్ట్ హ్యామర్ వస్తుంది, దాంతో నేను రాయితో కొట్టి దీని మీద ఇట్లా రాడ్ పెట్టుకోవచ్చు. ఓకే, దీని మీద రాడ్ పెట్టుకొని ఇట్లా గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు కార్ ఫిషింగ్కి ఈజీ అవుతుంది. ఇట్లాంటి చాలా ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇంతసేపు మీకు అయంది రాడ్ హోల్డర్స్ చూపించినా కదా, ఇప్పుడు ఇది నాకు నచ్చింది. సో దీన్ని ఏం చేస్తామంటే ఈ షార్ప్ ఎడ్జ్ ఉంది కదా, ఈ షార్ప్ ఎడ్జ్ని గ్రౌండ్కి గుచ్చాలా. సో గ్రౌండ్కి గుచ్చినాక మన ఫిషింగ్ రాడ్ని ఇట్లా పెట్టుకుంటాం కదా, క్యాష్ చేసినాక రాడ్ పెడతాం కదా, పెట్టినాక లైన్ దీనికి అంటించుకోవాలన్నమాట. అప్పుడు ఫిష్ ఒకవేళ తింటా ఉన్నా లేకపోతే గుంజినా కూడా ఇక్కడ అలారం సౌండ్ వస్తుంది. సో దీంట్లో బ్యాటరీస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీ అయిపోతుంది. నాకైతే ఇంతకుముందు జస్ట్ ఇట్లా ఒక బాటిల్ పెట్టుకోవడమో లేకపోతే చిన్న రాడ్ పెట్టుకోవడమో తెలుసు, కానీ ఇప్పుడు వచ్చే ఐటమ్స్ చాలా మంచిగా ఉన్నాయి. ఇంకొకటి ఫిష్ కీపింగ్ నెట్స్ కానీ, క్యాప్స్ కానీ, ఫ్లోటర్స్ కానీ అన్నీ దొరికిపోతాయి మీకు ఇక్కడ. సో ఇంతకుముందు మీకు చూపించినా కదా, ఇంతకు రాడ్కి అది ఉండే కదా, అలా జస్ట్ మీకు సపరేట్గా అలారం కొనుక్కొని రాడ్కి పెట్టుకుంటా అంటే ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో ఇట్లా ఇది ఆన్ ఆఫ్ దీని మీద ఉంది, ఆన్ ఆఫ్ ఇగో లైట్ వస్తుంది. ఇగో ఇది లైన్ గుంజుకొని పోతున్నప్పుడు ఈ సౌండ్ వస్తుంది, వస్తుందా సౌండ్. ఈ లైన్ దీనికి చుట్టుకోవాలా, ఫిష్ గుంజుకుంటూ పోతుంటే ఇగో ఇట్లా సౌండ్ వస్తూ ఉంటుంది, లైన్ గుంజుకొని పోతూ ఉంటాయి. బాగుంది కదా. ఆఫ్ చేసేస్తున్నా. ఆఫ్ చేయడం సింపుల్, యూజ్ చేయడం చాలా సింపుల్. ఇట్లాంటి హైటెక్ ఐటమ్స్ అని అంటే మనం ఇంకా బెల్ పెట్టుకున్నాం అనుకో, అయితే చీకట్లో నైట్ ఫిషింగ్ చేసినప్పుడు మనకి బెల్స్ ఏ రాడ్ హ్యాంగ్ అయిందో ఏది గుంజుతుందో తెలియదు. ఇట్లాంటి లైట్ ఉన్నది అలారం పెట్టుకుంటే ఆ లైట్ కూడా బ్లింక్ అవుతుంటుంది, ఏ రాడ్ హిట్ అయిందో కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఆంధ్ర తెలంగాణలో ఏమవుతుందంటే ఫ్లడ్స్, అంటే వర్షాలు బాగా పడి ఫ్లడ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, పైనుంచి మనకు చేపలు కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది సముద్రంలో వాడుతున్నారు, కానీ ఇప్పుడు ఉన్న వర్షాలకి ఫ్లడ్స్కి పైన చేపలు దొరుకుతున్నాయి. అప్పుడు జస్ట్ దీన్ని ఇట్లా లేపి చూసుకొని ఏం చేసుకొని టక్కని కొడితే, అంటే ఇట్లా వేసేస్తే ఇక్కడ ఉన్న టిప్స్ ఉన్నాయి కదా, ఇది ఆల్మోస్ట్ హుక్స్ డిజైన్లో ఉందన్నమాట. ఒకసారి చేపకు దిగితే బయటికి రాదు. సో ఇది జస్ట్ నాకైతే మన ఆక్వామ్యాన్ ఫీలింగ్ వస్తుంది. నాకు ఆక్వామ్యాన్ మూవీ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఇట్లా పట్టుకొని ఉంటాడు వన్ హీరో వెపన్, ఇట్లా ఉంటుంది ఆల్మోస్ట్. మస్తు ఉంది. మస్తు వెరైటీస్ ఉన్నాయి. అంటే టర్మినేటర్ హెచ్హెచ్ అని ఉంది కదా, అది హంటింగ్ హాబీ వాళ్ళ బ్రాండింగ్. కొన్ని వచ్చేసి ఇంకా లుకానా బ్రాండింగ్ ఉంది. సో మోస్ట్లీ చెప్పాలంటే హంటింగ్ హాబీ వాళ్ళ ఓన్ బ్రాండింగ్ అండ్ లుకానా, ఈ 2 బ్రాండ్స్ నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంట్లో మల్టిపుల్ కలెక్షన్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ వెయిట్స్ అయితే ఉన్నాయి. కొన్ని చూపని ట్రై చేస్తా. నాకు బాగా నచ్చిన దుష్మన్ ఫ్రాగ్, దుష్మన్ మల్టీ కలర్ ఫ్రాగ్, ఇది మంచిగా ఉంటుంది. ఇంకా ఈ ఫ్రాగ్, ఇది లుకానా నోవా జూనియర్ ఉంది కదా, ఇది మంచి రిజల్ట్ వచ్చిన ఫ్రాగ్. కొన్ని చూపిస్తా, నా ఫేవరెట్ ఫ్రాగ్స్ అయితే చూపడానికి ట్రై చేస్తా. చాలా ఉన్నాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని టైం సరిపోదు. సో ఈ దుష్మన్ ఫ్రాగ్ పూల్ మరల్కి 2 స్పూన్స్ ఉంటాయి, మంచి యాక్షన్ వస్తుంది, మస్తు ఉంటుంది. ఇంకా దుష్మన్ ఫ్రాగ్స్ చూపిస్తా, అవి మంచి కలెక్షన్వి. సో ఇక్కడున్న దుష్మన్ మల్టీ కలర్ ఫ్రాగ్స్ సూపర్ రిజల్ట్స్ ఇస్తాయి ఇవన్నీ. ఇంకో కొన్ని అంటే ఈ రీసెంట్ టైమ్స్లో నాకు బాగా ఇంప్రెస్ చేసిన ఫ్రాగ్స్ అని చెప్పొచ్చు. ఈ 2 ఫ్రాగ్స్ ఈ రీసెంట్ టైమ్స్లో బాగా ఇంప్రెస్ చేసినాయి. ఇవి 2 సూపర్. ఇక్కడ హెడ్ కొంచెం లా ఉంటుంది, బాడీ కొంచెం అంటే దుష్మన్ ఫ్రాగ్ లాగానే ఉంటుంది, మంచి రిజల్ట్ ఇస్తుంది, సూపర్ రిజల్ట్. ఓకే, ఇవి నా ఫేవరెట్ ఫ్రాగ్గా చెప్తున్నా. ఇంకో కొన్ని టాప్ వాటర్ హార్డ్ లూర్ ఫ్రాగ్స్ అంటారు. ఇవి ఇక్కడ హుక్స్ సపరేట్ ఉంటాయి, బాడీ సపరేట్గా ఉంటుంది, ఇది కూడా మంచి మూమెంట్ ఇస్తుంది. ఇంకా మంచి నచ్చిన ఫ్రాగ్ అంటే బ్లాక్ కలర్ దుష్మన్ ఫ్రాగ్. ఎందుకో తెలియదు, నా ఎక్స్పీరియన్స్ పరంగా బ్లాక్ కలర్ ఫ్రాగ్ అయితే దుష్మన్ ఫ్రాగ్కి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి చిన్న సైజ్ ఫ్రాగ్, అంటే చోటా మోటా ఫ్రాగ్ అంటే ఇది జూకీ ఫ్రాగ్ అని ఉంటుంది, చిన్న ఫ్రాగ్
తక్కువ వెయిట్ ఉంటుంది కానీ మస్తు రిజల్ట్ ఉంటుంది. సో మనం హంటింగ్ హాబీ నుంచి ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి వస్తున్నాం. మంచి రిసీవింగ్ పర్సన్ మన బ్రో పేరు జవాద్ బ్రో, మొహమ్మద్ జవాద్. చాలా మంచోడు హంటింగ్ హాబీలో. మీకు ఒకవేళ షాపింగ్ వచ్చినాడో ఈ బ్రో కనిపిస్తాడు మీకు స్టోర్లో. కనిపించినప్పుడు మన శ్రీకాంత్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి మంచిగా ఫాస్ట్గా ఐటమ్స్ ఏం కావాలో పిక్ చేసుకుని షాపింగ్ చేసేసుకోండి, ఓకేనా? సో ఇది ఈ చిన్న వీడియోలో బ్రీఫ్గా చూపడానికి ట్రై చేస్తున్నా. అంటే పెద్ద వీడియో కాకుండా చిన్న వీడియోగా ఓవరాల్ స్టోర్ ఇండోర్ టూర్, హోమ్ టూర్ లాగా, స్టోర్ టూర్ లాగా చేస్తున్నా. ఇవి హంటింగ్ హాబీ ఐటమ్స్. మీకేమైనా స్పెసిఫిక్ ఐటమ్స్ వీడియోలో చూసినప్పుడు, నేను చూపించినప్పుడు నచ్చినట్టయితే మీరు జస్ట్ దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి. లేదు అంటే డైరెక్ట్ కాల్ చేసి మీరు ఐటమ్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే శ్రీకాంత్ అడ్వెంచర్స్ సబ్స్క్రైబర్స్కి 10% డిస్కౌంట్ ఉంటుంది, కాంబోస్ మీద ఉండదు. ఇంకొక చిన్న కండిషన్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు. మీరు కాల్ చేసి మనీ పే చేసినాక ఐటమ్స్కి అడ్రస్ ఇస్తే మీకు ఆన్లైన్ వచ్చేస్తుంది, లేదంటే స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు ఐటమ్స్, ఓకేనా? ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ గివ్ అ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. Got a